ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. 2024 సంవత్సరం అక్టోబర్ నెల 5వ తేదీ సద్గురుమూర్తుల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు మిత్రులారా. ఇంకా సిద్ధి బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనం మొదలుపెట్టలేదు, ఇంకా తెరవలేదు మందిరము. ఇప్పుడు కాసేపు దత్తాత్రేయ స్వామి వారిని స్మరించుకుందాం. ఈ దత్త సుప్రభాతం చాలా అద్భుతంగా ఉంటుంది, మనం కాసేపు విందాము. प्रवर्तते उत्तिष्ठ योगयोगेश भक्तानामभयं कुरु उत्तिष्ठोत्तिष्ठ दत्तेश उत्तिष्ठ करुणाकर उत्तिष्ठ गुरुदत्तात्मन् त्रैलोक्यं मंगलं कुरु. మిత్రులారా, బాబా సమాధి మందిరం తెరిచారు. ఉదయహారతికి ముందు వినిపించేటటువంటి సంగీతం వినటానికి ఇంకా చాలా సమయం ఉంది. అందువల్ల కాసేపు నిశ్శబ్ద ధ్యానం చేసుకుందాము.
మిత్రులారా, 4:45 నుంచి 5 గంటల వరకు ఏ కార్యక్రమము నిర్వహించకుండా బాబాని ఇలా నిశ్శబ్దంగా ఇలా ఉంచుతారు. ఆ 15 నిమిషాలు మనం బాబాని లైవ్లో చూస్తూ చక్కగా నిశ్శబ్ద ధ్యానం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఉదయహారతికి ముందు వినిపించేటటువంటి సంగీతం 3 పాటలు వినిపిస్తారు. ఆ తర్వాత ఉదయహారతి ప్రారంభమవుతుంది. మిత్రులారా, మరొకసారి బాబా చరణాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారు మన ప్రార్థన ఆలకిస్తారు, మనల్ని అనుగ్రహిస్తారు. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం, శరణన్నచో భయమిచ్చు చరణ మందిరం. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం, శరణన్నచో భయమిచ్చు చరణ మందిరం. సర్వత్రా నిండి ఉంది చిదానందము, ఎదుటనున్న సాయి రూపు సదానందము. సర్వత్రా నిండి ఉంది చిదానందము, ఎదుటనున్న సాయి రూపు సదానందము. కోరిన కోర్కెలు తీర్చే పెన్నిధానము, కోరిన కోర్కెలు తీర్చే పెన్నిధానము. పరమశాంతి పంచి ఇచ్చు సన్నిధానము, పరమశాంతి పంచి ఇచ్చు సన్నిధానము. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం, శరణన్నచో భయమిచ్చు చరణ మందిరం. ఈ పాట నేను రచించినటువంటి సాయిబాబా చరిత్ర పుస్తకంలో ప్రచురించాను. ఈ పాకెట్ బుక్ చాలామంది భక్తులు ప్రతిరోజు పారాయణ చేసుకుంటారు. పెద్ద పుస్తకాలతో పాటు ఈ పుస్తకం కూడా పారాయణ చేసుకుంటారు. శ్రీ గురు చరణం శరణం శరణం.